సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఈ క్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందుకుంటున్న జీతంతో పాటు భత్యాల వివరాలు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ తెలంగాణ సీఎం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఏడాది కాలంలో ₹1,00,00,000 జీత భత్యాలు తీసుకున్నారని ప్రకటించారు. డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ₹1,56,56,674 జీతభత్యాలు పొందారని అసెంబ్లీలో ప్రకటన చేశారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండడమే కాకుండా తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీనికి తోడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీలో 3 పదవుల్లో కొనసాగుతుండటంతో ముఖ్యమంత్రి తర్వాత కేసీఆర్ అంతటి జీతభత్యాలు పొందుతున్నారు. కేసీఆర్ నెల జీతం పరిశీలిస్తే దాదాపు 3.8 లక్షలుగా తెలుస్తోంది. అయితే జీతభత్యాలు పొందుతున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోవడంతో ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నారు. జీతభత్యాలతో పాటు కేసీఆర్ కు భద్రతా సిబ్బంది, నివాస గృహం వంటి సదుపాయాలు ఉంటాయి. కానీ కేసీఆర్ భద్రతను వినియోగిస్తుండగా అధికార నివాసం మాత్రం వినియోగించడం లేదు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. కేసీఆర్ ను ఎలాగైనా అసెంబ్లీకి పిలవాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా అసభ్య పదజాలంతో విరుచుకుపడే మంత్రులు రేవంత్ రెడ్డి వ్యవహారంతో పాటు అసెంబ్లీలో తాము ఉండగా కేసీఆర్ ఎందుకు అని కేటీఆర్, హరీష్ రావు చెబుతున్నారు.